అమృత, ప్రణయ్ వీరిద్దరూ ఒకప్పుడు ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని ప్రేమ వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇంట్లో అమృత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో ఇక అమృత చేసేదేం లేక ప్రణయ్ని మర్చిపోలేక ప్రణయ్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇక ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ అయితే వీళ్ళ మ్యారేజ్ కి ఒప్పుకుంటారు. ఇక పెళ్లి జరిగి అంతా బాగుంది అనుకున్న సమయంలో ఒక అనుకోని సంఘటన అయితే జరుగుతుంది. ఇక అమృత వాళ్ళ ఫాదర్ కి అయితే ప్రణయ్ ఇష్టం ఉండడు. ఇక అమృత అయితే తన ఫాదర్ మాట వినకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకుందనే కోపంతో ప్రణయ్ మీద కోపం పెట్టుకొని అమృత ఫాదర్ అయితే ప్రణయ్ని ఇక తిరిగి రాని లోకాలకు పంపించడం జరుగుతుంది. ఇక అమృత అప్పటి నుంచి ఒంటరి జీవితం జీవిస్తూ ఉంటుంది. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే అప్పటికి అమృత ప్రెగ్నెంట్ తో ఉండడం జరుగుతుంది. ఇక ప్రణయ్ మరణించినప్పుడు అమృత ప్రెగ్నెంట్ ఉండడంతో ఇక అమృత అయితే ఒక బాబుకి జన్మనిస్తుంది. ఇక ఆ బాబులోనే ప్రణయ్ని చూసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అమృత. ఇక అమృత తన అత్త మామ వారింట్లోనే ఉంటూ తన బాబుని పెంచుకుంటూ ఇక ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఇక ఇన్స్టాలో యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ కొన్ని ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు అమృత. ఇక అమృత వాళ్ళ అత్త మామ అయితే ఎన్ని రోజులైనా ప్రణయ్ని మర్చిపోకుండా అలానే ఉంటావు, ఇక నీ బాబు కోసమైనా ఇంకో మ్యారేజ్ చేసుకోమని చెప్పారంట. బాబు కూడా తండ్రిలోని లోటు ఉంటుంది, నీకు కూడా అండగా ఉంటారు, నీ లైఫ్ బాగుంటుంది అని అమృత అత్త మామ అలాగే అమృత అమ్మగారు కూడా చెప్తున్నారంట. ఇక అమృత దీనికి సమాధానం ఏమని చెప్తుందో తెలియాల్సింది ఉంది. కానీ ఇక అమృతపై కొన్ని వీడియోస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక అమృత పెళ్లి చేసుకోబోతుందని, అలాగే పెళ్లి కార్డులు కొట్టిస్తుందని, ఇక షాపింగ్ చేస్తుందని ఇలా చాలా వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి అమృత ప్రణయ్ ఈ బ్యూటిఫుల్ కపుల్ కోసం వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.